నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం. విజయనగరం సిగ్నల్ పాయింట్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్. రైళ్ల రాకపోకలకు అంతరాయం. ట్రాక్కు మరమ్మతులు. అమరావతి మీదుగా పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు. ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లతో అలైన్మెంట్కు పచ్చ జెండా. జలదిగ్బంధంలోనే అల్లూరి జిల్లా కొండ ప్రాంతాలు. నేట మునిగిన విలీన గ్రామాలు. రాకపోకలకు అంతరాయం. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ చమోలి జిల్లాల్లో మేఘ విస్ఫోటం. బండరాళ్ల కిందే చిక్కుకున్న ప్రజలు, పశువులు. విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ప్రయాణికులతో కోర్మండపాలెం నుంచి విజయనగరానికి వెళ్తూ ఉండగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని శాంతిపురం వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రయాణికులందరినీ దించేశారు. మంటలు వ్యాపించి అందరూ చూస్తుండగానే బస్సు కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్తో బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విశాఖలోని శంకరమఠం కోడల దగ్గర మనం ఉన్నాం. కుర్మానపాలెం నుంచి విజయనగరం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు రావడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. అయితే మంటలు వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ఈ సంఘటనని గుర్తించి వెంటనే కంట్రోల్ రూమ్ని ఇతర అధికారులను అలర్ట్ చేశారు. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ పోలీసులు వారితో మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? సార్ సిగ్నల్లో డ్యూటీ చేస్తున్నాం సార్. శాంతిపురం జంక్షన్లోను 4th లిమిట్ సార్. ఈ ఆర్టీసీ బస్సు సిగ్నల్లో ఆగడం వల్ల పొగలు వచ్చాయి సార్. పొగలు వస్తుంటే పబ్లిక్ అంతా బస్సు దిగి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి అని అక్కడ బస్సు బ్రేక్ డౌన్ అయిందా ఏంటా అంటే పొగలు వచ్చేస్తున్నాయి. నేను ఇమీడియట్లీ ఏంటంటే మన కంట్రోల్ రూమ్ వరకు తెలియపరచగానే వెంటనే ఇమీడియట్లీ స్పందించి ప్రజలకి ఎటువంటి హామీ కానీ ఏమీ అవ్వలేదు సార్. ఆ స్పందించడం వల్ల అందరు రావడం వల్ల ప్రజలకు కొంచెం బాగానే ఉన్నారు సార్. ఫస్ట్ వాళ్ళు ఫైర్ అయిందంటండి. ఫైర్ అయినప్పుడు పబ్లిక్ అంతా దిగిపోతున్నారంట. డ్రైవర్లు కండక్టర్ చెప్తారు కదా, వాళ్ళని దిగిపోతున్నారు. ఈలోగా నేను దగ్గరికి వెళ్తుంటే మంటలు కూడా వస్తున్నాయి. రాను చాలా స్పీడ్గా రేజ్ అయ్యాయి సార్. ఇమీడియట్లీ నేను ఉండలేక మన కంట్రోల్ రూమ్ వరకు మన 4th పోలీసు వారికి తెలియపరిచాను సార్. పబ్లిక్ అయితే ప్రజలకి ఏమీ కాలేదు సార్. స్థానికులు ఉన్నారు. ఏమైంది అసలు? ఏం జరిగింది ఇక్కడ? సార్ నాకు పబ్లిక్ చెప్పేసరికి వచ్చేసరికి వాళ్ళు చెప్పిన ప్రకారంగా షార్ట్ సర్క్యూట్ అయిందని వెంటనే డ్రైవర్ చాకచక్యంగా ఉన్న జనాభానందం ముందు దించేశారు. వెంటనే దించగానే ఆ షార్ట్ సర్క్యూట్ ఆపడానికి ట్రై చేశారు ముందు డ్రైవర్ గారు. అది ఆగలేదు. ముందు ఎలాగైనా సేఫ్ చేయాలి జనాభా అని చెప్పి ప్రజలు చేశారు. ముందు సేఫ్ చేశారు. తర్వాత ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. పోలీసు చాకచక్యంతో విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఫైర్ ఇంజిన్లు వచ్చి దాన్ని అరికట్టడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మనతో ఉన్నారు. ఏం జరిగింది అసలు? మీకు సమాచారం ఇంటికి వచ్చింది? ఈ బస్సు వివరాలు ఏంటి సార్? మాకు ఈరోజు ఉదయం 8:30 గంటలకల్లా మాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫైర్ కాల్ అని చెప్పేసి ఇలాగ 4th పోలీస్ స్టేషన్ బస్సు ఫైర్ అవుతుందని చెప్పేసి వెంటనే మెసేజ్ వచ్చింది సార్. మాకు దగ్గరలోని మరిపాలెం అది స్టేషన్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. వెంటనే మేము రెస్పాండ్ అయ్యి 2 వెహికల్స్ ఫైర్ వెహికల్స్ వెంటనే మేము టర్న్ అవుట్ చేసాము. వచ్చేటప్పటికి AP 31Z0254 అనే మెట్రో లైనర్ బస్సు కోరంబాల నుంచి మన విజయనగరం వెళ్తుందండి. 311B. అదేమో డ్రైవర్ దగ్గర ఎలక్ట్రిక్ సర్క్యూట్ వల్ల ఫైర్ అవుతుంది. వెంటనే మేము మా వెహికల్స్ తోటి ఫోమ్ ఉపయోగించి, మా వెహికల్ ఫోమ్ ఉంటుందండి, ఫోమ్ ఉపయోగించి వెంటనే 3 వెహికల్తో ఈ యొక్క బస్సుని ఫైర్ కంట్రోల్ చేసాము. ఒక టైర్ పేలింది. డీజిల్ ట్యాంక్ అంటే బాగా సేఫ్గా ఉంది. కాకపోతే ఈ ప్రయాణికులందరూ దరిదాపు 120 మంది ప్రయాణికులు అంటున్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటికి వచ్చారు. కాబట్టి పెద్ద ప్రమాదం, గాయాలు కానీ ప్రమాదం ప్రజలకు మరణించడం కానీ ఏం జరగలేదు. మొత్తం ఫైర్ అంతా ఇప్పుడు కంట్రోల్ ఉందండి. డ్రైవర్గా చెప్పిన విధానం ప్రకారం ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆర్టీసీ చెందినటువంటి రీజనల్ మేనేజర్ వచ్చారు, అప్పలనాయుడు గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. ఏమంటారంటే ఆర్టీసీ సంబంధించిన ఈ బస్సు ప్రమాదం సంబంధించిన సమాచారం ఏమంటారు? నమస్కారం అండి. ఏం లేదండి, ఉదయం షార్ట్ సర్క్యూట్ విశాఖ స్టీల్ సిటీ నుండి బయలుదేరినప్పుడు జాన్ బస్ స్పెషల్ మోడల్ బస్సు 9 లక్షల మైలేజ్ అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టయితే తెలుస్తుందండి.
అది అంతా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నామండి. మేము ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఇమీడియట్గా స్పార్క్ స్మెల్ రాగానే ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కింద నుండి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల జరుగుతున్నట్టు తెలుస్తుందండి. థ్యాంక్ యూ. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని హుటాహుటిని వెంటనే ప్రమాదాన్ని గుర్తించి కిందకి దించివేశారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇది ప్రధానమైన కూడలి, ఇటు గురుద్వారకి అక్కేపాలెంకి మధ్య ప్రాంతం ఇది. అందువల్ల ఈ శంకరమఠం కూడలి దగ్గర ఈ ప్రమాదం జరగడంతో హుటాహుటిన ఇటు మరిపాలెంలో ఉన్నటువంటి ఫైర్ అధికారులు, అలాగే విశాఖపట్నం వంటంలో ఉన్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. వెంటనే ఫోమ్ ద్వారా ఈ బస్సు మొత్తం ఫైర్ అవుతున్నటువంటి బస్సుని ఫోమ్ వినియోగించి వెంటనే మొత్తం మంటలనంతా అదుపు చేశారు. అయితే ఏ రకమైనటువంటి ప్రాణహాని కానీ ప్రయాణికులకి ఏ ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు వచ్చారు, వారంతా కూడా విచారణ చేస్తారు. ఏం జరిగింది అసలు, ఇతను ఈ బస్సు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ అయినా ఇంత మాట్లాడదాం, ఏమంటారు అసలు ఏం జరిగింది? సార్ ఇది కోరమణపాలెం నుంచి కోరమణపాలెంలో 7:10కి స్టార్ట్ అయింది, విజయనగరం వెళ్తుంది. ఇక్కడ మన అక్కయ్యపాలెం దాటాక శంకరమఠం రోడ్డు ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగాను సార్. ఆగగానే చిన్నది మంటలాగా స్మెల్ వచ్చింది, మాడోసన వచ్చింది. వస్తే అప్పుడు కండక్టర్ గారిని దిగి చూడమన్నాను. చూసేసరికి చిన్నది ఫైర్ అవుతుందన్నారు. వెంటనే ప్యాసింజర్లు అందరినీ దించేసి నేను వాటర్ వేసి చూశాను కానీ ఆరలేదు సార్. ఈ లోపు ఫైర్ అయిపోయిందండి. కానిస్టేబుల్ వచ్చి వెంటనే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసి రప్పించారు సార్. కోరమణపాలెం సార్, 120 మంది ఉన్నారు సార్. ఎవరికి ఏం లేదు సార్, వెంటనే దించాం ఎవరికి ఏం కాలేదు. ప్రయాణికులను అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించి ప్రయాణికులందరినీ హుటాహుటిని కిందకి దించివేయడం, అలాగే వెంటనే సమాచారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడంతో ఫైర్ వెహికల్స్ కూడా మరిపాలెం ఇక్కడికి కొత్తవేటు దూరంలో ఉంటుంది, మరిపాలెం నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి, అలాగే విశాఖపట్నం వన్ టౌన్లో సూర్యబాగ్లో ఉన్నటువంటి ఫైర్ అక్కడి నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వచ్చి వెంటనే ఫోమ్ ద్వారా మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించినటువంటి బస్సు మంటలన్నీ కూడా అదుపు చేశారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ అధికారులు వచ్చారు. బస్సు సంబంధించినటువంటి ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు దీని మీద పూర్తి విచారణ చేయడానికి విశాఖపట్నం ప్రాంతీయ రీజనల్ మేనేజర్ కూడా ఈ సంఘటన ప్రాంతాన్ని చేరుకున్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు కూడా పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అంతా పూర్తయినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు స్పష్టం చేశారు. అయితే మొత్తం ఇది ప్రధానమైనటువంటి జాతీయ రహదారి, ఇటు విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారి. అందులోనూ అక్కయ్యపాలెం కూడలికి ఇటు గురుద్వార కూడలికి ప్రధానమైన కూడలి ఇది. ఈ కూడలి దగ్గర ఈ ప్రమాదం జరగడంతో మొత్తం అంతా కూడా ట్రాఫిక్ చాలా వరకు స్తంభించింది. ఇప్పుడే ట్రాఫిక్ పోలీస్ అధికారులంతా కూడా ట్రాఫిక్ని నియంత్రించారు. ప్రస్తుతం యథావిధిగా ట్రాఫిక్ కొనసాగుతుంది. అయితే ఆర్టీసీ అధికారులు ఈ మొత్తం జరిగినటువంటి ప్రమాదం మీద విచారణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు విజయనగరం నుంచి విశాఖ వెళ్తుండగా స్టేషన్ దాటిన తర్వాత సిగ్నల్ పాయింట్ వద్ద 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఫలితంగా ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. రైల్వే అధికారులు, సిబ్బంది ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ పైనుంచి వస్తున్న వరద నీటితో అల్లూరు జిల్లా కొండ ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరులో గోదావరి సబరి నది ఉధృతితో విలీన గ్రామాలు నీట మునిగాయి. ఒడిశా నుంచి వస్తున్న లారీ నదీ ప్రవాహంలో చిక్కుకుంది. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దు కొండ గ్రామాల్లో గిన్నెలకోట, కోర్జా, ఇనుపతీగలు ప్రాంతాల్లో వరి పొలాల్లో కొట్టుకువచ్చిన ఇసుక మేటలు వేసింది. జీకే వీధి, రొంపులఘాటి జాతీయ రహదారి వద్ద కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తపల్లి, చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 2,48,068 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయం అవుట్ఫ్లో 3,34,943 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,174 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,39,454 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా కొనసాగుతోంది. తెలంగాణలోని పోచారం ప్రాజెక్టు వరద ఉధృతితో మెదక్ కామారెడ్డి వెళ్లే జాతీయ రహదారి కోతకు గురైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ సహాయక చర్యలు చేపడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి దంచి కొడుతున్న వర్షాలకైతే మాత్రం వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే భారీ వరద అయితే మాత్రం ఈ వరదల నేపథ్యంలోనే వాగులు వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలోనే మొత్తం కూడా రహదారులు, జాతీయ రహదారులు సైతం కూడా తునాతునకలైపోయి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నేను మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్ట్ ఉంది. ఆ పోచారం ప్రాజెక్టు అయితే మాత్రం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఏదైతే ఇక్కడ మెదక్ నుంచి అటు కామారెడ్డికి వెళ్ళే ప్రధాన రహదారి, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే ప్రధాన రహదారి, ఈ రహదారి దాదాపు 100 మీటర్ల మేర ఈ పోచారం ప్రాజెక్టు నీటి ఉధృతికి తునాతునకలైపోయింది. మొత్తం కొట్టుకుపోయి కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగా ఆ రోజు మెదక్ వైపుకి వచ్చి విగ్రహాన్ని కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలోనే భారీ వర్షం రావడంతో కొంత ఇక్కడ వాళ్ళు 10 మంది దాకా ఇక్కడే ఇటువైపే ఉన్నారు. అయితే 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి కొట్టుకుపోయిన నేపథ్యంలోనే వారందరూ కూడా ఇటువైపే ఉండిపోయారు, అంటే మెదక్ వైపే ఉండిపోయారు. అటు ఈ వాగు దాటిన క్రమంలోనే ఎల్లారెడ్డి వస్తుంది, ఎల్లారెడ్డి తర్వాత కామారెడ్డి వస్తుంది. అయితే ఈ కామారెడ్డికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వాగు దాటితేనే ఇటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఈ బస్ షెల్టర్లు కావచ్చు, అలాగే సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడైతే మాత్రం ఈ 10 మంది తలదాచుకున్నారు. అటువైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, ఈ వర్షాల నేపథ్యంలో ఏందనేది కొంత ఆవేదనకైతే గురయ్యారు. ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లోనే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తున్న క్రమంలో అయితే మాత్రం కొంచెం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం పడట్లేదు. వర్షం పడని నేపథ్యంలోనే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు దగ్గర అయితే మాత్రం ఆర్మీ బృందాలు అయితే మాత్రం ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకుని ఒక తాడు సహాయంతో ప్రధానంగా తొలిత ఈ తాడునన్న ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వాగు ఉధృతికి పడవల ద్వారా అయినా సరే పడవ కొట్టుకుపోయే పరిస్థితి అంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఒక తాడుని ఏర్పాటు చేసి తాడు నుంచి అటువైపుకి ఏదైతే ఎల్లారెడ్డి వైపు ఉందో అటువైపుకి ఒక ముందు అయితే తాడుని పెట్టి తర్వాత దాని ద్వారా పడవ పెట్టి అక్కడికి ఈ జనాలు ఎవరైతే ఉన్నారో 10 మందిని కూడా అటు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఈటీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ ద్వారా చూసుకోవచ్చు.
సహాయక చర్యలు అయితే మాత్రం ఈ ఆర్మీ బృందాలు అయితే చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ నిపుణులు అయితే ఎవరైతే ఉంటారో ఇలా రెస్క్యూ సమయంలో వీళ్ళు ప్రత్యేకంగా వీటిపైన శిక్షణ తీసుకుని ఉంటారు. ఎలాంటి ఉధృతినైనా సరే వీళ్ళు తట్టుకోగలరు. వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి ఒక హెడ్ ఉన్నారు. ఆయన మాత్రం ఈ మొత్తానికి గైడ్ ఇస్తున్నారు. ఎలా చేయాలి ఏందనే దాన్ని మాత్రం గైడు చెప్పిన ప్రకారమే వాగులో వాళ్ళు ఎవరు కూడా ప్రమాదానికి గురికాకుండా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్న క్రమంలోనే ఈ పటిష్ట బందోబస్తు నడుమ వాళ్ళు కూడా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా ఇబ్బందికి గురైనట్లయితే వారికి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మెడికల్ ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యానికి పాలైతే వెంటనే ఆర్మీ బృందాలు వారికి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఇక్కడ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఏదైతే వరద ఉధృతులు ఎక్కువ ఉన్నాయో అది 2 రోజుల క్రితం దాదాపు 80 మంది ఆర్మీ సిబ్బంది అయితే మాత్రం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలానికి చేరుకున్నారు. ప్రధానంగా అత్యధికంగా హవేలీ గన్పూర్ మండలంలోనే ధూప్ సింగ్ తండా మొత్తం కూడా గత 2 రోజులుగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దాంట్లో 40 కుటుంబాలు ఉన్నట్లు చెప్తా ఉన్నారు. అటు వెళ్ళడానికి కూడా రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఈ ప్రధాన తండాలలో రోడ్లు అంతంత మాత్రమే ఉన్న క్రమంలోనే ఈ వరద ఉధృతి వచ్చిన నేపథ్యంలో ఆ రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. వాళ్ళు తండాకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంతకుముందే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈరోజు ఉదయం కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం ఆ తండాకి పడవల ద్వారా వెళ్ళి వాళ్ళకి ఆహార భద్రతలు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఇళ్లల్లో నీళ్లు చేరాయా లేదా, ఎలాంటి సహాయక చర్యలు కావాలి అనే క్రమంలో బోట్ల ద్వారా అయితే మాత్రం అక్కడికి వెళ్ళి వారికైతే మాత్రం సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే తండావాసుల్లో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రకటన చేసిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం హవేలీ గన్పూర్ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఈ ఆర్మీ బృందాలు అయితే మాత్రం తక్షణ చర్యలు అయితే రక్షణ కోసం ఈ తాడులు ఏవైతే ఉన్నో అత్యాధునికంగా పటిష్టంగా ఉన్న తాడులను మాత్రం ఇక్కడ తీసుకువచ్చి వాగులు ఎంత ఉధృతిగా కురిసి నీరు దిగువకి వెళ్తున్నా కానీ దానిని తట్టుకోగల సామర్థ్యం కలిగిన తాడులను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూసుకోవచ్చు స్ట్రెచెస్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి కిట్లు అన్నీ కూడా తీసుకొచ్చారు. మొత్తం ఈ ఎలా జరుగుతుంది ఈ రెస్క్యూ అనే చూడడానికి అయితే మాత్రం గ్రామస్తులు భారీ ఎత్తున తరలి వచ్చి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భాలని కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఈ ఆర్మీ సిబ్బంది పటిష్ట బందోబస్తు నడుమ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ రెస్క్యూ అయితే ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఇప్పటికైతే వాగు ఏదైతే ఉందో పోచారం ప్రాజెక్టు మధ్యలో వరకు అయితే చేరుకున్నారు. ఒక 2 మాత్రం చేరుకున్నారు. ఇంకొక స్టెప్ ఉంది, అయితే అటువైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే పోచారం ప్రాజెక్టు మొదటి రోజు అంటే గత 3 రోజుల క్రితం అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఇది దాదాపు 2 టీఎంసీల నీరు నిల్వ ఉండే సామర్థ్యం ఉంది. అయితే ఎక్కువ నీరు వచ్చిన నేపథ్యంలోనే గేట్లు ఎత్తినా సరే పోచారం ప్రాజెక్టు పైనుంచి కూడా నీరు కిందికి విడుదలయ్యాయి. ఆ క్రమంలోనే కొంత డ్యామ్ ఏమైనా ఈ ప్రాజెక్ట్ ఏమైనా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు అయితే భావించి ఒకవైపు ఏదైతే పోచారం ప్రాజెక్టు అటు ఎల్లారెడ్డి వైపు మాత్రం నీరు కిందికి దిగి ప్రాజెక్టుకి ఎడమవైపు కొంచెం గండిలాగా పడింది. అయితే ఆ గండి నుంచి నీరు వెళ్తున్న క్రమంలోనే కొట్టుకుపోతుందా అనే అనుమానం అయితే వ్యక్తం చేశారు. కానీ ఆ 2వ రోజుకి వరద ఉధృతి తగ్గటం, ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించిన సందర్భం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే నీరు మాత్రం ఏదైతే గేట్లు ఉన్నాయో వాటి మాత్రంగానే వెళ్తున్నాయి. ఈ వరద ఉధృతి వల్ల ఈ పరిసర ప్రాంతం అంతా కూడా బీభత్సం సృష్టించని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగిపోయాయి. విద్యుత్ దాదాపు ఈ తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అన్నీ కూడా విద్యుత్ లేక అంధకారంలో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. మరమ్మతులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ దాదాపు మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే అంటే ఒక చోట అయితే వెంటనే చేయగలరు, కానీ అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అయితే కొంత అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ అధికారులు అయితే ముమ్మరంగా ఎక్కడెక్కడ ముందైతే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు కలిగినాయి అని చెప్పేసి. స్తంభాలు ఎన్ని నేల కూలిపోయినాయి, వాటిలో ఎన్ని ఇరిగిపోయినాయి అని చెప్పి
చెప్పి ఒక అంచనాకైతే వేస్తున్నారు. నిన్నైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈ మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, అదే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం సాయంత్రం మెదక్ ఎస్పీ కార్యాలయానికి అయితే చేరుకుని సంబంధిత అధికారులతో శాఖల వారీగా రివ్యూ నిర్వహించి ఎంత మాదిరి అటు వ్యవసాయ శాఖ కావచ్చు, ప్రధానంగా ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, ఎంత మేర నష్టం జరిగింది అని చెప్పి ఒక అంచనా వేశారు. వారికైతే మాత్రం స్పష్టమైన ఆదేశాలు చేశారు. వరద ఉధృతి అప్పుడే తగ్గే పరిస్థితి లేదు కాబట్టి అధికార యంత్రాంగం మొత్తం కూడా విధుల్లోనే ఉండాలి, ఎలాంటి సెలవులు కూడా ఇవ్వద్దు, కంప్లీట్గా వరద ముప్పు పూర్తిగా తొలగిపోయిందనేంత వరకు కూడా అధికారులందరూ విధుల్లోనే ఉండాలి, ఎప్పటికప్పుడే సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన క్రమంలోనే అటు వ్యవసాయ శాఖ కావచ్చు, అలాగే విద్యుత్ శాఖ కావచ్చు ఇప్పటికే క్షేత్రస్థాయిలో చేరుకుని ముమ్మరంగా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అటు రాకపోకలు రోడ్లు అయితే మొత్తం కూడా గండిలాగా పడి కొట్టుకుపోయిన క్రమంలోనే ఇటు విద్యాశాఖ కూడా సెలవులు ప్రకటించారు. అంటే వేరే ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా విద్యార్థులు ఇటు కళాశాల కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏదైనా ప్రమాదం జరిగే ఉందనే అవకాశంతో ముందే ఆలోచన చేసి విద్యా సంస్థలన్నిటికీ కూడా ఈరోజు నిన్న కూడా సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ పోచారం ప్రాజెక్టు దగ్గర సహాయక చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఇటువైపు ఉన్న ఇంకా ఎవరైనా ఉన్న ప్రస్తుతం అయితే 10 మంది మాత్రం అటు ఎల్లారెడ్డి, కామారెడ్డి వైపు వెళ్లాల్సి ఉంటుంది. వారందరూ కూడా వెళ్ళడానికి ఆర్మీ బృందాలన్నీ కూడా ముమ్మరంగా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక ప్రణాళికతోని పక్కన విద్యుత్తు శాఖ కూడా అధికారులు ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా ఆర్మీ మాత్రం ఈ సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక గైడ్ని పెట్టుకున్నారు. గైడ్ అయితే ఆయన ఇచ్చిన సలహాల మేరకే ముందుకు పోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ వాగు దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉంది. ఇప్పుడు ఒక 50 మీటర్ల ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ వద్దకు అయితే చేరుకున్నారు. ఇంకొక 50 మీటర్లు అటువైపుకి వెళ్తే మాత్రం ఎల్లారెడ్డికి వెళ్ళవలసినటువంటి ఈ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళని తరలించే అవకాశం అయితే కనపడతా ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, పోచారం ప్రాజెక్ట్ నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాలో మేఘ విస్ఫోటనం జరిగింది. బురద మేటలు జనావాసాల మీదుగా జారిరాగా అనేక కుటుంబాలు, పశువులు శిథిలాల ప్రవాహం కింద చిక్కుకుపోయాయి. పెద్ద పెద్ద రాళ్లు బురదతో పాటు కిందకు ప్రవహించడంతో అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం జరిగిందా అనేది తెలియరాలేదు. బరేత్ డంగర్టోక్, దేవలని ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బర్స్ట్ జరిగినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, జిల్లాల యంత్రాంగాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలకు విరిగిపడే ముప్పు ఉండటంతో 2 జిల్లాలలోని పలు రహదారులను అధికారులు మూసివేశారు.